హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడులోని గురు దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. భోగి పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రాతకాల సేవ, సుప్రభాతం, విగ్రహాలకు పంచామృత అభిషేకం, తులసి అర్చన, మంగళ కీర్తన, దత్తగాయత్రి, అష్టసిద్ధుల హోమ క్రతువులు, పూర్ణాహుతి ఆశీర్వాదం, తీర్థప్రసాద వితరణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దత్త సేవకులు మారుతి వీరయ్య మాట్లాడారు. ప్రతి పౌర్ణమికి అన్నదాన వితరణ జరుగుతుంది అని తెలిపారు. పూజా కైంకర్యాలకు దేవాలయం అభివృద్ధికి ధన వస్తు రూపేణ విరాళం అందించవలసిందిగా మనవి చేశారు. स्वासीनो दरवां धारयमानः इन्द्रोऽद्याखिल देवतानः श्रीवो अव्यावरगणावपावनाः अग्ने ज्योता भुवनानि जिह्वाद्दशरोदादा सदा विदानः सुजीवती पुण्यवती भाग्यवती భక్తమన్నారాయణ భక్త మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు.
శ్రీమన్నారాయణ భక్త మహాశయులందరికీ కూడా ధన్యవాదములు. క్రోధీనామ సంవత్సరము దక్షిణాగిరి పుణ్యకాలము మార్గశిర మాసము బహుళ అష్టమి తిథి అనగా అనగాష్టమి పర్వదినము. ఇట్టి దినములో లోకంలో సకల జనులందరూ కూడా అనేక రకాల దేవాలయములందు విష్ణు దేవాలయములు మరియు పరమేశ్వర దేవాలయములందు కూడా అనగాష్టమి యొక్క వ్రత పరికల్పాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అనగా పాపము అది 3 విధాల పాపములు నశింపజేస్తుందన్నమాట. ఆ అనగాత్వ తత్వమనే ఉదాహరణగా తీసుకొని ఆనాడు కార్త్యవీర్య అర్జునుడు అనగాష్టమి అనే ఒక వ్రతాన్ని ఈ కలియుగంలోకి తీసుకొని వచ్చాడు. ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి కలిగిన అష్టపుత్రులు 8 మంది కుమారులే ఈ యొక్క అష్టసిద్ధులు అన్నమాట. అనిమాలగిమా ప్రాప్తి ప్రాప్తామ్యము ఈషిత్వము వశిత్వము కామావసాయత. ఈ అష్టసిద్ధుల వలనే సర్వ సుఖదుఖాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కనుక వీటిని ఆధారం చేసుకొని మార్గశిర మాసము బహుళ అష్టమి తిథి నాడు అనగాష్టమి వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ వ్రతం చేసుకోవడం వలన జనులకు సకల దుఃఖాలు తొలగిపోతాయి, సకల ఆనందాలు, సకల సంతోషాలు, సకల సంపూర్ణ భగవత్ అనుగ్రహాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా అనగాష్టమి వ్రతం చేస్తుంటే మా ఒక దేవాలయం నందు లేదా 6 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరము కూడా ఇట్టి దినమున విశేషకరంగా వ్రతాన్ని ఆచరించుకుంటూ వచ్చాము. ఈ విధంగా ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరము మార్గశిర బహుళ అష్టమి నాడు చక్కగా అందరి సమక్షంలో జనుల సంరక్షణ కొరకి అనగాష్టమి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటు యొక్క వ్రతాన్ని మీ యొక్క గృహంలో కానీ మీ యొక్క సమీపంలో ఉన్న దేవాలయం నాడు కానీ ఈ యొక్క అనగాష్టమి వ్రతం చేసుకొని సకల సుఖాలన్నీ కూడా మీరు పెంపొందించుకోవాల్సిందిగా ఉన్నవి. ఈ విధంగా వ్రతం చేసుకుంటే భగవత్ కార్యాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే మీ యొక్క జీవితంలో, దాంపత్యంలో, కుటుంబంలో ఎటువంటి కలత్ర దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్.